సో నిన్న నేను తిరుచికి వచ్చాను. ఇవాళ తిరుచి నుండి మధురై వెళ్తున్నాను. మధురై తెలుసు కదా ఎంత అందమైన ప్లేసో. అండ్ మధురైలో మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది మీనాక్షమ్మ టెంపుల్. మీనాక్షమ్మ టెంపుల్ తెలుసు కదా మీకు, చాలా అంటే చాలా సినిమాల్లో కూడా ఉంది. సో నేను మీకు ఇవాళ మీనాక్షమ్మ టెంపుల్ ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇంకో 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో నిన్న నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఇవాళ పొద్దున్నే నిన్నటిది. సో ఇప్పుడు దాకా మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసేయండి. అండ్ మధురై నాకు ఇక్కడ నుండి 2.5 hours జర్నీ ఉంది. సో మనం మధురైకి స్టార్ట్ అయిపోయి. సో గాయ్స్, హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు రైడర్ 2300. మీరు చూపించే సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక బిగినర్ కి వస్తున్న సపోర్ట్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్. అండ్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం మధురైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి నాకు 2 hours 30 minutes చూపిస్తుంది. 137 kilometers ఉంది. నాన్ స్టాప్ కొడదాం అనుకున్నాను, బట్ టైం ఏమో లంచ్ టైం అయిపోయింది. సో మనం లంచ్ చేసి ఎక్కడైనా లంచ్ కి మధ్యలో ఆగి లంచ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది, పావు తక్కువ 1 అయింది. సో నేను ఒక 2 o'clock ఆ టైంకి లంచ్ కావుతాను. దాని తర్వాత 3-3:30 మ్యాక్స్ మనం వెళ్ళిపోదాం. అక్కడ వెళ్ళిపోయి నేను మీ అందరికి మీనాక్షమ్మ టెంపుల్ చూపిస్తాను. సో మీనాక్షమ్మ టెంపుల్ తర్వాత నాకు అక్కడ దగ్గరలో ఇంకేదైనా ప్లేస్, మంచి ప్లేస్ ఏమైనా ఉంటే ఆ ప్లేస్ కూడా చూపిస్తాను కుదిరితే. అండ్ మనం అయితే మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. సో నేను స్టార్ట్ చేశాను, దారిలో మాట్లాడదాం, ఇంకా కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు మధురైకి వెళ్తున్న దారిలో నాకు ఆ కొండ చూడండి ఎంత బాగుందో. ఆ కొండ సో ఆ కొండ చూడండి ఎంత బాగుందో, మంచి షేప్ లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి గ్రీనరీ, అక్కడ మొత్తము కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇది మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు డౌటే అండి. ఇదైతే కొండలు మాత్రం చాలా బాగున్నాయి. ఇటు కూడా ఉంది కొన్ని కొండలు. సో బైక్ మీద వస్తే ఇది ప్లస్ పాయింట్, ఇలాంటి వ్యూస్ మిస్ అవ్వం మనం. ఓకే, మధురై రోడ్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు, చెట్లు అది ఇది. అక్కడ కొండ చూడండి ఎంత బాగుందంటే, అక్కడ కొండ చాలా అంటే చాలా బాగుందండి. మీరు చూడండి ఆ కొండ నీట్గా ఉంది. చూసారా కొండ ఎంత బాగుందో. నాకు ఎక్సైటింగ్ ఉంది మధురై వెళ్తున్నాను. ఎందుకంటే మధురై అనేది నేను చాలా చిన్నప్పటి నుండి వింటున్నా, మధురై మధురై మధురై. ఎందుకంటే చెన్నై, మధురై ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్ కదా. సో ఈ ఏంటంటే చాలా పెద్ద చాలా పాత సిటీస్. నేను ఎప్పుడున్నో విని అండ్ సినిమాల్లో కూడా చూసి వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పి ఉండేదన్నమాట ఒక ఆశ. సో ఇప్పుడు నేను మధురై వెళ్తున్నసరికి నాకు చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. అమ్మ మధురై వెళ్తున్నా అని. సో మనం ఇంకా ప్రయాణం మొదలు పెడదాం. చూడండి అసలు కొండ చూడండి, అదిపోయింది కొండ. అలాంటి కొండలు కూడా ఎక్కే రోజు ఒకటి వస్తుంది. మనం నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు అలాంటి కొండలు కూడా ఎక్కాలి. నార్త్ ఇండియా కేరళ వెళ్తున్నాం, కేరళ మొత్తం కొండలే, ఎక్కాలి దిగాలి. చూడండి కొండల దగ్గరికి వచ్చేసాను, చూడండి ఎంత బాగుందో. అవి అదిపోయింది కదా. ఇక్కడ చూడండి మరి కొబ్బరి చెట్లునే. అలా వెళ్తున్నాం మనం కొండ దారిలో. సో గాయ్స్, నాకు చిన్న డౌట్ వచ్చింది. నేను తమిళనాడులో చాలా వరకు చూశాను, రీల్స్ లో, ఇన్స్టా రీల్స్ లో, యూట్యూబ్ రీల్స్ లో చూశాను. ఏంటంటే తమిళనాడులో ఎత్తుల పోటీలు అలాంటివి జరుగుతుండే. అవి ఎక్కడ జరుగుతాయి? ఎందుకంటే ఇంకో నేను 2 days ఇంకో 3 days మాత్రమే ఉన్నాను తమిళనాడులో. సో నాది నెక్స్ట్ స్టాప్ మధురై తర్వాత రామేశ్వరం తర్వాత కన్యాకుమారి. సో మీకేమైనా తెలిస్తే ఈ 3 places లో ఎక్కడ ఎత్తుల పోటీలు జరుగుతాయి అంటే నాకు కామెంట్ చేయండి, నేను అక్కడికి వెళ్తాను. నేను కూడా చూస్తాను ఎత్తుల పోటీలు, మీకు కూడా చూపిస్తాను సరేనా. సో ఈ బ్యూటిఫుల్ వ్యూ కి గుడ్ బై అయిపోయింది. నాకు ఆకలేస్తుందండి. సో టైం వచ్చేసి 2:30 అయిపోతుంది. సో మనం లంచ్ తిందాము. ఇక్కడ ఏదో హోటల్ ఉంది,
ఇక్కడ మన కోసం లంచ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు దాటొచ్చిన హోటల్స్ అన్ని ఓన్లీ టీ 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 అని మాత్రం ఉండే. సో ఇక్కడ నేను లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు లంచ్ తాగాను. అండ్ ఈ రెస్టారెంట్ లో కానీ తమిళనాడు మొత్తం ఏంటంటే లంచ్ కి మీరు ఆగినప్పుడు వాళ్ళు బిల్లు చెప్పట్లేదు ఎంత అవుతుందని చెప్పి. ఎంత అవుతుందో చెప్పకుండానే సర్వ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నాకు సర్వ్ చేసిన ఫుడ్ ఏంటంటే నేను వెజ్కి వెళ్తున్నాను ఇవాళ. సో మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇదేమో దోసకాయ, ఇది సలాడ్, వాళ్ళ సలాడ్ అనమాట. ఇది ఆనియన్ సలాడ్, పాయసం, దో పాపడ్, వైట్ రైస్, అండ్ ఇది పప్పు సాంబార్ అర్థం కావట్లేదు నాకు. వాళ్ళ సాంబారు పప్పు రెండు ఒకేలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను వెజ్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు రైడ్. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా తమిళనాడుకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీకు అన్నం వేసేస్తారు డైరెక్ట్ గా. ఎలాగా మీరు వచ్చి రాగానే తినండి అని చెప్పి కూర్చొని ఆకేసేసి మొత్తం దాని మీద పెట్టేసి మీరు తినేయమంటారు. తినేసిన తర్వాత మీకు బిల్లు చెప్తే అది ఇరిపోతుంది. ఏంటంటే మీరు ఎప్పుడైనా అన్నం తినడానికి కూర్చున్నప్పుడు సో మీరు ఫస్ట్ బిల్ ఎంత కనుక్కొని అదెంత కనుక్కొని అప్పుడు తినండి. ఎందుకంటే మనకి తమిళ్ రాదు, వాళ్ళు ఏం చెప్పరు. లాస్ట్ కి వెళ్ళేసరికి పలిగిపోతుంది. ఇప్పుడైతే నాకు 100 రూపీస్ ఛార్జ్ అయింది ఇవాళ. మొన్న ఒకసారి ఏమైందంటే మొత్తం తినేసిన తర్వాత బిల్ ఎంత అంటే 340 రూపీస్ అన్నాడు. నేను తినింది ఇంతే, దానికి 340 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఎందుకు? సో మీరు ఎప్పుడైనా తమిళనాడు వచ్చినప్పుడు తమిళ్లో మీకు వస్తే ఫస్ట్ మాట్లాడేసేయండి, రాకపోతే బిల్లు కనుక్కోండి, అప్పుడు తినడానికి మొదలు పెట్టండి. ఓకే, సో గాయ్స్ నా లంచ్ అయితే అయిపోయింది అండ్ ఐఎమ్ స్టార్టింగ్ బ్యాక్ టువర్డ్స్ మదురై. ఇక్కడ నుండి నాకు 42 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ 1 hour లో వెళ్ళిపోతా. టైం వచ్చేసి 3 అయింది. ఐ ట్రై టు రీచ్ అవుట్ బై 3:30, 3:40 అనమాట. వెళ్ళిపోతాము, మనం హైవేనే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇంకేంటండి సంగతులు? నా లంచ్ అయిపోయింది. మీ లంచ్ అయిపోయిందా? లంచ్ లో ఏం తిన్నారో కామెంట్ చేయండి. సో మదురైకి అయితే మనం బయలుదేరాను. కలుద్దాం, మదురై దగ్గరలో కలుద్దాం. నేను మదురై వచ్చేసాను. ఇదే మదురై. వెనక ఒక బోర్డు ఉండే, మదురై లార్జెస్ట్ సిటీ వెల్కమ్స్ యూ అని చెప్పి ఒక బోర్డు ఉండే. ఆ బోర్డు నేను వెళ్ళకపోయా, సారీ. బట్ మదురై అయితే వచ్చేసాం మనము. సో నా హోటల్లో స్టే ఆల్రెడీ బుక్ అయింది. నేను చెక్ ఇన్ అయిపోతాను. చెక్ ఇన్ అయిన తర్వాత విల్ గో టు మీనాక్షి అమ్మ టెంపుల్. మదురైలో ఉన్నాను. మదురైలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది వైజయంతి రివర్ అంట. ఇదిగోండి, ఎంత బాగుంది తెలుసా ఇది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది వైజాగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద ఉన్నా నేను. ఇక్కడ చూడండి, అదిరిపోయింది కదా. అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది, ఆ చివరి ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్కి అటువైపు నుండి వెళ్ళాలి. ఇది చూసారా, చాలా చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. వాటర్ లెవెల్ చూసారా, ఇక్కడే ఉంది. నా కాలు తగులుతుంది. చూడండి, నేను ఆడతా చూడండి లోపల. ఇది రివర్, ఇది డైరెక్ట్ వెళ్ళి సముద్రానికి కలుస్తుంది. ఇక్కడ నుండి మొత్తం మదురై దాటి అక్కడ ఒకటి ఉంది చూడండి. అక్కడ అది మునిగిపోతుందేమో, ఈ నీళ్ళని ఫ్లోట్ చేస్తే మునిగిపోతుందేమో. అక్కడ మధ్యలో ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందా? బిల్డింగ్ లాంటిది అది. సో నేను ఈ రోడ్డు మీద నుండి వెళ్తున్నాను అనమాట. ఈ రోడ్డు మీద నుండి వెళ్తుంటే నాకు ఇక్కడ కనిపించింది. ఇక్కడ చూస్తేనేమో కొన్ని బైక్స్ ఆగున్నాయి. బైక్లు ఆగినాయి అని చెప్పి నేను కూడా ఇలా ముందుకు వచ్చాను. బైక్స్ కనిపించినాయి నాకు. బ్రిడ్జ్ కింద వీడియో తీస్తుంటే ఇక్కడ తెలుగు తెలిసిన ఆయన ఒక ఆయన నా ఛానల్ పేరు కనుక్కొని నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ చెప్పండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. 2300 సార్.
సో ఇప్పుడు దాకా మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. సో వాళ్ళు ఓకే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఎటు వెళ్ళాలి, మధురై మీనాక్షమ్మ టెంపుల్ కి ఎటు వెళ్ళాలి అండ్ ఇంకో ప్లేస్ సజెస్ట్ చేసేవాళ్ళు తెప్పకొలం అంట. ఆ ప్లేస్ కి వెళ్ళమంటున్నారు. అది 24/7 ఓపెన్ ఉంటదట. సో ఐ ట్రై టు గో. ఎందుకంటే మీనాక్షమ్మ టెంపుల్ తర్వాతే అంట అది. అదేంటంటే సూపర్ వ్యూ ఉంటదంట. నీళ్ళ లోపల టెంపుల్ ఒకటి ఉంటదంట. దాని చుట్టుపక్కల మొత్తం రోడ్ ఉంటదంట. మనం అది చూడొచ్చు అంట. సో మనం అక్కడ కూడా వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను హోటల్కి వెళ్ళి రూమ్ లో చెక్ ఇన్ అవుతా. థ్యాంక్ యూ. సో నేను రూమ్ అయితే వచ్చేసాను అండ్ నా హోటల్లో చెక్ ఇన్ అయిపోయింది. టైం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి 4:30 అయిపోయింది. సో నేను కాసేపు రిలాక్స్ అయ్యాను. నా ఇప్పుడు మనం డైరెక్ట్ మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం. బికాస్ చీకటి అయిపోతే అందంగానే ఉంటుంది, బట్ కెమెరాలో ఫొటోస్ రావు. సో మనం మీనాక్షమ్మ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. ఓకే, సో గాయస్ మీనాక్షమ్మ టెంపుల్ లోకి వెళ్ళడానికి మనకి ఇంకో దారి ఉంది. అక్కడ వెస్ట్ టవర్ ఉంది కదా, దాని లోపల డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. కొన్ని ఇటు నుండి వెళ్ళాలంటున్నారు. ఇలాగా లోపలికి వెళ్ళాలి. సో అటు లోపలికి వెళ్ళాలి. మనం ఇక్కడ స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళాలి. ఓకే, మనం వెళ్దాం లోపలికి. మీనాక్షమ్మ టెంపుల్ కోసం బై వాక్ వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా దగ్గర అంట, 600 మీటర్స్ అన్నారు. బండి మీద వెళ్తే ఇబ్బంది మీకు అని చెప్పి హోటల్లో ఉన్న స్టాఫ్ చెప్పారు. సో ఇది చూడండి, ఇదేదో మార్కెట్ లో ఉంది చూడండి. నియర్ బై చాలా అంటే చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే ఈజీ అయిపోతుంది మీకు హోటల్స్ గురించి కానీ వాటికి కానీ వీటికి కానీ చాలా చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి చోట అలాగా సముద్రాల మధ్య లేకపోతే చెరువుల మధ్యలో అలాంటి ఒకటి ఉంటుంది భయ. తట్టె అంటారంట దాన్ని. అవునది తట్టె అంటారంట వాటిని. సో మనమైతే మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో టెంపుల్ లోపలికి కెమెరా నాట్ అలౌడ్, కానీ టెంపుల్ చుట్టూ ఉన్న 4 పిల్లర్స్ దగ్గరికి మాత్రం కెమెరా అలౌడ్. నేను ఆ 4 పిల్లర్స్ మీకు చూపిస్తాను. ఓకే, స్ట్రెయిట్ చాలా దగ్గరికి వచ్చేసాను మీనాక్షమ్మ టెంపుల్ కి. చూడండి, ఇది అండర్ రెనోవేషన్ ఉంది 100%. ఇది అండర్ రెనోవేషన్ ఉంది 100%. సో దిస్ ఇస్ ది టెంపుల్. ఇది వెస్ట్ టవర్ అంట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మనం లోపలికి వెళ్దాము, బట్ కెమెరా ఎలా ఇస్తారా లేదా ఇక్కడ ఆపేస్తారా అనేది నాకు తెలియదు. సో ఐ ట్రై టు గో ఇన్ సైడ్. సో సాడ్ ఏంటంటే ఫోన్ నాట్ అలౌడ్, కెమెరా నాట్ అలౌడ్, బ్లూటూత్ నాట్ అలౌడ్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటూ ద టెంపుల్. సో ఇక్కడ దాకా వచ్చినందుకు టెంపుల్ కి అయితే వెళ్ళేసి వస్తానే. మరి టెంపుల్ కి వెళ్ళొచ్చి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, నేను మీనాక్షమ్మ టెంపుల్ లోకి ఉన్నా కదా. టెంపుల్ లోపలికి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది అలవలేదు. మీ బ్యాగ్ కూడా నాట్ అలౌడ్ అనమాట. బ్యాగ్స్ అన్ని వేరే లోకల్ లో పెట్టేశారు. ఏంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని నా బ్యాగ్ లోనే తీసిచ్చేసి ఇక్కడ వేరే లోపల ఇస్తారంటే అక్కడ పెట్టుకోమన్నారు. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ తాగండి, ఏదైనా రూమ్ తీసుకున్నప్పుడు అక్కడే పెట్టేసేయండి. ఓకే, సో గాయస్ నేను మీనాక్షమ్మ టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాను. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యాను, కొద్దిగా డిసప్పాయింట్. ఎందుకంటే మీ అందరికి ఏమి చూపించలేకపోయాను. బికాస్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ కెమెరా ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ టు ద టెంపుల్ ఓన్లీ. డైరెక్ట్ అమ్మ గర్భగుడి దాకా కాదు కెమెరా నాట్ అలౌడ్, ఫోన్ నాట్ అలౌడ్ అనేది. టెంపుల్ చుట్టుపక్కలకే నాట్ అలౌడ్ అనమాట. అండ్ ఈ టెంపుల్ కి ఏంటంటే 4 ద్వారాలు ఉన్నాయి, వెస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్. ఈ 4 ద్వారాలు మొత్తానికి క్లోజ్ అనమాట, ఫుల్లీ సెక్యూరిటీ క్లోజ్. అండ్ మొత్తం టెంపుల్ అనేది రెనోవేషన్ లో ఉంది ప్రెసెంట్. మీరు రావాలనుకుంటే ఈ రీసెంట్ టైమ్ లో కాకుండా కొన్ని రోజుల తర్వాత రావచ్చు. ది బెస్ట్ ఐడియా ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత అవడమే. ఎందుకంటే క్రౌడ్ ఇవాళ మండే చాలా మంది ఉన్నారు. నాకు గర్భగుడి దాకా వెళ్ళడానికి 2 hours టైం పట్టింది. జస్ట్ ఇమాజిన్ 2 hours. నేను ఇప్పుడు బయటకు వచ్చా, జస్ట్ 5 minutes అవుతుంది బయటకు వచ్చి. నా కెమెరా తీసుకొని కొద్దిగా ముందుకు వచ్చిన రూమ్ లో కూర్చొని మీకు రివ్యూ ఇస్తున్నా. సో నేను కెమెరా తీసుకోవడానికి నాకు 2 hours టైం పట్టింది. అక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు మీరు అర్జున్ సినిమాలో చూసినప్పుడు ఒక లేక్ ఉంటది కదండి, ఆ లేక్ దగ్గర కూడా కూర్చోడానికి లేదు. అసలు ఆ లేక్ దగ్గర నుంచోడానికి కూడా లేదండి. డైరెక్ట్ ఎంట్రన్స్ నుండే గర్భగుడికి దారి కట్టారు. జస్ట్ రావడం, ఆ దారి నుండి వెళ్ళడం, వాటిని దర్శనం చేసుకోవడం, మీనాక్షమ్మని దర్శనం చేసుకోవడం, మళ్ళీ బయటకు వచ్చేయడం.
విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు దర్శనం అయిపోతుంది తెలుసా. జస్ట్ 2 దర్శనం క్లోజ్. అండ్ దీంట్లో ఏంటంటే మళ్ళీ 7:15 కో ఏంటో క్లోజ్ అయిపోతుంది. అదొకటి ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే ఎంట్రీ ఫీజు ఉందండి మీనాక్షి అమ్మ టెంపుల్ లోకి వెళ్ళడానికి. సో ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, 50 రూపీస్ దర్శనం ఒకటి ఉంది, 100 రూపీస్ దర్శనం ఉంది. సో నేను 100 రూపీస్ తీసుకున్నాను. 100 రూపీస్ తీసుకున్నా సరే నాకు 2 అవర్స్ పడిందంటే మరి ఫ్రీ దర్శనం ఎంతసేపు పడుతుందో మీరే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. జస్ట్ ఇమాజిన్ అంతే. ఎంత మంది అంటే ఎంత మంది ఉన్నారంటే అంత మంది ఉన్నారు. మొత్తం మొత్తం అసలు కొద్దిగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. 2 అవర్స్ వెళ్ళి నుంచున్నందుకు 2 మినిట్స్ కూడా నేను చూడలేకపోయాను. జస్ట్ తోసేస్తున్నారు మనుషుల్ని అంతే. అండ్ టెంపుల్ లోపల మొత్తం తిరగడానికి కూడా లేదండి. జస్ట్ ఎగ్జిట్ వే దగ్గర నుండి ఏమంటారు టెంపుల్ కి బయట ఒక దారి లాంటిది ఉంది. జస్ట్ 1000 స్తంభాల 1000 పిల్లర్స్ మండపం ఒకటి ఉంది. ఆ మండపంకి వెళ్ళడానికి దారి అది అప్పటి మాత్రమే ఉంది. సో ఆ దారి తప్ప ఇంకా మిగతా అంతా క్లోజ్ అండి. ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ పోలీస్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ విఐపి దర్శనం అని ఒకటి ఉంది. అదేంటంటే ఇలా 100 రూపీస్ కట్టిన వాళ్ళు 200 రూపీస్ కట్టారు కాదు, 15,000, 25,000, 30,000 అలాగా డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అంట అది కూడా. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉండే రోజులు మీకు ఉంటాయి కదా, ఆ రోజుల్లో రండి ప్లీజ్. ఇప్పుడైతే ఐ సజెస్ట్ నాట్ టు విజిట్ ఎట్ దిస్ టైమ్ అనమాట. మొత్తం రెనోవేషన్ లో కూడా ఉంది సార్. మీరు చూడడానికి కూడా అంత ఏం లేదు, బట్ దాంట్లో ఏంటంటే శిల్పాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. దీనిలో పంచ పాండవుల శిల్పాలు కూడా ఉన్నాయి. అర్జునుడిది, భీముడిది, శకునిది, అందరి అందరి శిల్పాలు కూడా ఉన్నాయి. అండ్ ఆ బావి కూడా అచ్చం అలాగే ఉంది, బట్ ఆ బావి దగ్గరికి వెళ్ళలేదు. అది చెరువు లేక్ లాంటిది అది. అక్కడ కూడా వెళ్ళలేదు. జస్ట్ స్ట్రైట్ రూట్ అనమాట, కుంట వెళ్ళిపోవడమే. దగ్గరగా 3 కిలోమీటర్స్ నడుచుంటా టెంపుల్ లోపలే. అంత పెద్ద టెంపుల్, అంతసేపు కూడా పడింది. ఓకే సరే మరి ఇక్కడ నుండి నాకు ఇంకేమైనా ఉందేమో చూసేసి నేను వేరే ప్లేస్ కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ క్లోజ్ అయి ఉండిద్ది అని చెప్తున్నారు. నేను జస్ట్ వెళ్తాను, అక్కడ ఓపెన్ అయి ఉంటే అది మీకు చూపిస్తాను. ఓపెన్ అవ్వకపోతే మాత్రం నేను సెండ్ ఆఫ్ ఇస్తాను అందరికి. ఓకే. మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ తర్వాత నేను ఇక్కడ మరియమ్మం వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చాను. మీరు చూడండి, ఇది మరియమ్మం వాటర్ ట్యాంక్ అన్నమాట. ఇక్కడేమో స్ట్రీట్ ఫుడ్ బాగా ఉంది చుట్టుపక్కల మొత్తం. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడము అలౌ లేదండి. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ బోట్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అన్నమాట. సో బోట్స్ ఐ మీన్ బోర్డ్ అక్కడ ఉంది చూడండి, అలాంటి బోట్ బోట్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అంట ఈ చుట్టుపక్కల మొత్తం. ఇది ఒక పబ్లిక్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నైట్ టైం వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనమాట. జస్ట్ పీస్ఫుల్ మైండ్నెస్ కోసం. ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ బాగా ఎక్కువ ఉంది అనమాట. చూడండి చుట్టుపక్కల మొత్తం స్ట్రీట్ ఫుడే. ఒకవేళ మనం కనుక ఎర్లీ మార్నింగ్ వస్తే కొద్దిగా ఇక్కడ బోటింగ్ కూడా అలౌ ఇస్తారంట. 150 రూపీస్ పర్ హెడ్ చార్జ్ చేసి బోటింగ్ కూడా చేపిస్తారంట. ఓకే గాయ్స్, సో ఐఎమ్ సో సారీ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింట్ విత్ మధురైకి వచ్చిన తర్వాత కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. నేను మీకు చూపించాలనుకున్న ఏది నేను చూపించలేకపోతున్నాను. బట్ దిస్ కాంట్ స్టాప్ అస్. రేపు మనం రామేశ్వరం వెళ్దాం. కుదిరితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాను. నాకు 2 అవర్స్ జర్నీ ఉంది. డెఫినెట్లీ ఐ రీచ్ రామేశ్వరం ఎర్లీ. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను రామేశ్వరం వెళ్ళిపోయి అక్కడ కొద్దిగా ఎంజాయ్ చేద్దాం మనం. ఐఎమ్ సారీ దట్ టుడే ఐఎమ్ ఎండింగ్ విత్ సమ్ డిసప్పాయింట్మెంట్. ఇవాళ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ తో ఎండ్ చేసినందుకు నన్ను క్షమించండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. సెలవు. గుడ్ నైట్.